ధాతువు. ధాతువు అంటే ధాతువు అంటే క్రియ యొక్క మూల రూపం. క్రియ యొక్క మూల రూపం అనమాట. ఇక్కడ చూడండి, పోయాడు. పోయాడులో పోయాడు అనేది క్రియ అవుతుంది. ఇందులో పోయా అనేది ఏమవుతుందంటే ధాతువు అవుతుంది అనమాట. ధాతువు యొక్క మూల రూపం, క్రియ యొక్క మూల రూపం ఏంటి? ధాతువు అనమాట. ఇంకోటి తినడం. తినడం అన్నారు. తినడం అనేది క్రియ అవుతుంది. ఇందులో తిన అని ఉంది కదా, ఇదేమవుతుంది? ధాతువు అవుతుంది అనమాట. ఏమవుతుంది? ధాతువు. ఇదే విధంగా ఇక్కడ చూడండి, తలపోయ. తలపోయ అంటే ఏంది? ఆలోచించడం. ఇందులో పోయ అనేది ధాతువు. పోయ అనేది ధాతువు అవుతుందన్నమాట. తల. తల అనేది వేరే ఒక అర్థం వస్తుంది, పోయ అనేది వేరొక అర్థం వస్తుంది. ఈ విధంగా రెండు వేరు వేరు అర్థాలు కలిసి ఒకే విలక్షణమైన ఒక అర్థంగా ఏర్పడడాన్ని శబ్ద పల్లవం అంటారు.